సంక్షేమానికి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని శ్రీకాకుళం రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి విజయరాం, జిల్లా ఉపాధ్యక్షులు బునిగి భాస్కర్రావు అన్నారు. టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. యువత కోసం మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఒకటో తేదీకి పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేక సకాలంలో డబ్బులు బ్యాంకుకి జమ చేయకుండా జాప్యం చేసి ఆ జాప్యాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి ఈ వైకాపా శివరాజకీయాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చింది, మరి వాలంటీర్ల చేత పంపిణీ చేయొద్దన్నారు. అందుకే మేము ఇంటింటికి వచ్చి పంపిణీ చేయలేకపోతున్నాము అనేసి దుష్ప్రచారం చేస్తుంది వైకాపా. నిజమేంటి? తెలుగుదేశం పార్టీ కోరుకున్నది ఏంటంటే వాలంటీర్లు లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రలోభపరుస్తున్నారు కాబట్టి ఏప్రిల్ మే నెలలో ఈ 2 నెలలు వాలంటీర్ల చేత పంపిణీ చేయకుండా సచివాలయ సిబ్బంది చేత ఇంటికే వెళ్ళి పంపిణీ చేయమని తెలుగుదేశం పార్టీ కోరితే దాన్ని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ వల్ల ఈ జాప్యం జరిగింది, తెలుగుదేశం పార్టీ వల్లే లబ్ధిదారులందరినీ కూడా కార్యాలయానికి తెచ్చి ఇస్తున్నాము, అందువల్ల కొంతమంది చనిపోయారు అని ఇటువంటి అభండాలు వేసి ఈ వైకాపా ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తుంది. చాలా దురదృష్టకరం. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిగమించగలిగిన స్థితిని దాటించడానికి చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే ఫార్ములాను ప్రజలకందరికీ తెలియపరచడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ వచ్చాకే సంక్షేమ కార్యక్రమాలకి బీజం పడింది. పూజ్య ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రారంభించి చంద్రబాబు నాయుడు వరకు ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి పరచడం ముఖ్య ఉద్దేశంగా పరిపాలన సాగుతుండేది. మరి దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల్లో వెనక్కి జరిపించడం జరిగింది. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు గుర్తిరగాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల యొక్క భవిష్యత్తుని, భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దగల కెపాసిటీ ఒక్క చంద్రబాబు నాయుడుగా ఉంది. కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి గావించడానికి మీ వంతు సహకారం అందించాలి. లేదంటే మన భావి జీవితం పూర్తిగా అంధకారంలో నెట్టవేయబడుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తతో ఉండి వాళ్ళు పంచే డబ్బుకు కానీ, వాళ్ళు పంచే మందు సీసాలకు కానీ, వాళ్ళు ఇచ్చే గంజాయికి కానీ ఇవన్నింటికి కూడా దూరంగా ఉండి చైతన్యవంతమైనటువంటి ఓటర్స్గా మారి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి